నమస్కారం, శివ అమృతం ప్రేక్షకులకు స్వాగతం. మనలో చాలా మందికి ఒకే సమస్య ఉంటుంది. ఎంత కష్టపడినా డబ్బు నిలవదు, ఇంట్లో అనవసరమైన గొడవలు, ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం లేదా మనశ్శాంతి లేకపోవడం. మరి వీటన్నింటికీ కారణం కేవలం బయట పరిస్థితులేనా? లేక మన ఇంట్లోనే ఏదైనా లోపం ఉందా? ఈరోజు ఈ వీడియోలో మన పెద్దలు చెప్పిన కొన్ని అద్భుతమైన మార్గాల ద్వారా ఇంట్లోని ప్రతికూల శక్తిని, నెగటివ్ ఎనర్జీ పారదోలి సంతోషాన్ని ఎలా ఆహ్వానించాలో వివరంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా, మహాలక్ష్మి ఎక్కడ ఉంటుంది? ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ముంగిలి, ప్రతిరోజూ తెల్లవారుజామునే ఇంటి ముందు నీళ్లు చల్లి, ముగ్గు వేయడం వల్ల సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లవుతుంది. గడప, గడపకు పసుపు, కుంకుమ పెట్టడం మన సంప్రదాయం మాత్రమే కాదు, అది ఇంట్లోకి క్రిమికీటకాలు రాకుండా, దుష్టశక్తులు రాకుండా అడ్డుకుంటుంది. చెత్తాచెదారం, ఇంట్లో విరిగిపోయిన వస్తువులు, పగిలిన అద్దాలు, పనిచేయని గడియారాలు ఉంచకండి. ఇవి ఇంట్లో స్తబ్దతను, దరిద్రాన్ని పెంచుతాయి. ఇంట్లో తరచుగా గొడవలు అవుతుంటే, అక్కడ నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందని అర్థం. దీన్ని తొలగించడానికి కొన్ని సులభమైన పద్ధతులు. ఉప్పు నీరు, వారానికి ఒక్కసారైనా ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా కల్లు ఉప్పు, సీ సాల్ట్ వేసి తుడవండి. ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని పీల్చుకునే శక్తి ఉంది. ధూపం, సాయంత్రం వేళ సాంబ్రాణి ధూపం వేయడం వల్ల గాలి శుద్ధి అవ్వడమే కాకుండా, మనసు ప్రశాంతంగా మారుతుంది. దీపారాధన, ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పూజ గదిలో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో దైవశక్తి పెరుగుతుంది. వాస్తు, పూజలు ఒక ఎత్తు అయితే, మన మాటలు మరొక ఎత్తు. అశుభ్రమైన మాటలు, ఇంట్లో ఎప్పుడూ, లేదు, కాదు, రాదు వంటి ప్రతికూల పదాలను వాడకండి. అంతా శుభమే జరుగుతుంది అనే పాజిటివ్ ఆలోచనతో ఉండండి. అన్నదానం, నెలకు ఒక్కసారైనా మీ శక్తి కొలది ఎవరికైనా ఆకలి తీర్చండి. పక్షులకు నీళ్లు, గింజలు వేయడం లేదా మూగ జీవాలకు ఆహారం ఇవ్వడం వల్ల మీ కర్మలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. చూశారు కదా, ఈ చిన్న చిన్న మార్పులు మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకొస్తాయి. నమ్మకంతో వీటిని పాటించి చూడండి, మీ ఇంట్లో కష్టాలు తొలగిపోవడం మీరే గమనిస్తారు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, ఆసక్తికరమైన విషయాల కోసం మన శివ అమృతం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.